అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలు చూడబోయేది ఏంటంటే తమలపాకు బజ్జీ అయితే చూడబోతున్నాం. ఈ వర్షాకాలంలో మిరపకాయ బజ్జీ పకోడీ కాకుండా ఇలాగ తమలపాకు బజ్జీ వేసుకొని తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది. అలాగే రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా బౌల్ తీసుకోవాలి. అలాగే 1 కప్ శనగపిండి, 50 గ్రాములు బియ్యం పిండి, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, కొద్దిగా ఓమం ఇలా తీసుకొని బాగా నలపాలి. ఇలా నలిపేసి వేయాలి, అప్పుడే స్మెల్ బాగుంటుంది. ఇలాగా అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా, కొద్ది వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా పలచగా కాకుండా బాగా చిక్కగా కాకుండా నిదానంగా చూసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేస్తే ఎక్కువైపోద్ది, చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలాగా పక్కన తీసి పెట్టుకోవాలి. సరే, ఇలా ఉండాలి. తమలపాకులు అన్నీ ఇలాగ తీసుకొని బాగా కడిగేసి ఇలాగ నీళ్ళు లేకుండా చూసుకోవాలి. నీళ్ళు ఉంటే మట్టుకైతే ముంచితే పిండి అయితే జారిపోతుంది. ఇలా శుభ్రంగా నీళ్ళు ఉంటే తుడిపేసేయాలి. పిండి అయితే అంటుకోకుండా జారిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత అలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని ఒక్కొక్క తమలపాకు తీసుకొని ఇలాగైతే పిండిలో అయితే ముంచుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేయాలి బజ్జీ. ఇలా వేసుకొని 2 వైపున ఫ్రై చేసుకోవాలి. ఇలాగ తమలపాకులన్నీ ముంచుకొని పిండిలో ముంచుకొని ఇలా వేసుకొని తీసుకోవాలి. చూసారా, తమలపాకు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. బజ్జీ పకోడీ కాకుండా ఇలా తమలపాకుతో కూడా బజ్జీ చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. తమలపాకు మనం ఏదో ఒక రకంగా అయితే తినాల్సిందే. ఇలా వేసుకుని తింటే చాలా మంచిది. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది తమలపాకు బజ్జీ అయితే. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.